ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ విశాలాక్షి, బావగారు, విశాలాక్షి, పేరుకి ముందు ఏ అని బి అని అక్షరాలు జోడిస్తే అమర్యాదగా ఉంటుంది. పిలిచారు కదా, వస్తుంది. ఏం చేస్తోంది? నా కొడుకు కేకలేస్తే రాదా? తనకు వినపడనప్పుడు ఎవరు పిలిచినా రాలేదు కదమ్మా. చెవుల్లో దూది పెట్టుకుని పడుకుందా ఏంటి? నా కోసమే ఎదురు చూస్తున్నారనుకుంటా. అనుకోవడం ఏంటి? ఎన్నిసార్లు నీ పేరు పెట్టి పిలిచానో తెలుసా? అలాగా? అయితే కాస్త పుణ్యం కట్టుకున్నట్టే లేపో. చూసారా ఎంత పొగరో? చిన్నపిల్ల తెలియకలా మాట్లాడింది అనుకోండి. అన్నీ తెలిసే మాట్లాడుతున్నానమ్మా. ఓ, మా మమ్మీ 4 రోజుల్లో టపా కడుతుందని నీకు తెలుసా? అబ్బా, ఈవిడ గారి అంతిమ వీడ్కోలు మన నిద్ర చెడగొట్టేలా ఉందే. మధ్యాహ్నమే కదా విశాలాక్షి చిలక్కి చెప్పినట్టు చెప్పింది. ఏవని? హా? మీరు 96 గంటల్లోపే నరకయాత్రకు శ్రీకారం చుడతారు అని. ఊరుకో అక్క, అలా అనకు, ఫీల్ అవుతారు. హ? ఆ. పెద్ద కొడుకు ఫీల్ అయిపోయి కోపడుతున్నారు కానీ చిన్న కొడుకు మాత్రం చోద్యం చూస్తున్నారనుకుంటా. విశాలాక్షి మాట ఎప్పుడూ గురి తప్పలేదు. ఈ 4 రోజులైనా మా అమ్మ మంచిగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మీ అమ్మ అంత చెడ్డదా బాబు? కన్న తల్లని కూడా చూడకుండా అంటున్నావంటే పాపిష్టి పనులేవో చేసుంటుంది. అవేంటో చెప్తే దేవీపురంలో కూడా డప్పు కొడదాం అనుకుంటున్నారా? దురంధరా, పెద్దావిడ అడగాలన్న ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నట్టుంది. అయ్యో, అదేం లేదొదినా. మమ్మీ, విక్రాంత్ నోరు మెదపకుండా ఉన్నాడు అంటే నువ్వు గల్లంతైపోవాలనుకునే వాళ్ళలో వీడు కూడా ఉన్నాడని అర్థమైపోతుంది. ఎరా, నిజమేనా? విశాలాక్షి మాట నిజమన్నాక ఇంకా నా సమాధానం కోసం ఎందుకు ఎదురు చూస్తారు బ్రో? ఆయన 4 రోజుల్లో పోతారు అనగానే పనులు చక్కబెట్టుకోకుండా అందరి పనులు చెడగొడుతున్నారనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఆపద రావడం ఖాయమని తెలుస్తోంది. అంతే కదత్తయ్యా. కానీ ఏ రూపంలో వస్తుందో నువ్వు చెప్పవు, అంతేనా? నయనమ్మే చెప్పాలని ఎందుకు ఒత్తిడి చేస్తారు? అందరికీ తెలిసిందే కదా, నీ ప్రాణం తీసేది గాయత్రమ్మ గారే అని. అలియాస్ గాయత్రి పాప. తన చేతుల్లోనే తమరు తనువు చాలిస్తారత్తయ్యా. అయితే ఈ శుక్రవారం లోపు అత్తయ్య గారి మీద గాయత్రి పాపే దాడి చేస్తుంది అని అంటారు. అలా అని పసిపాప మీద కక్ష పెంచుకోకండి. విశాలాక్షి అమ్మవారి లీల ఎలా ఉంటుందో, అత్తయ్య తలరాత ఏ విధంగా రాసిపెట్టుందో ఆ ప్రకారమే జరుగుతుంది. ఈ విషయం మర్చిపోవద్దు ఎవరు. కంసుడు కృష్ణుడి చేతిలో చచ్చినట్టు చిన్నపిల్ల గాయత్రి తిలోత్తమమ్మ ప్రాణాలు హరించి వేస్తుందా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఇన్ని రోజులున్నారు, ఇంకొక 4 రోజులుండి ఆ దృశ్య కావ్యం కూడా చూసి వెళ్ళొచ్చు కదా బామ్మ. లేదమ్మా,
నా మనవరాలు పట్నం వచ్చిందని మేము ఇక్కడికి వస్తే ఇప్పుడు తను దేవిపురం వెళ్ళింది. మేము అక్కడికే వెళ్తామమ్మా. ముక్కోటి గారు వైకుంఠం గారు వచ్చే వరకు ఉండండి బామ్మగారు. ఎక్కడికి వెళ్ళి చచ్చారో ఏంటో, ఇంకా రానే లేదు చూడు. ఇంట్లో తినడం, సిటీ అంతా తిరగడం, వాళ్ళకి వేరే పనే ఉంది. ఎందుకలా అంటావు? వీళ్ళు చూసుకుని వస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? త్రినేత్రక్క ఊరెళ్ళిందని తెలిస్తే 2 రోజులు ఇక్కడికి కూడా రారనుకుంటా. ఎందుకు? చూడాల్సినవన్నీ చూడకుండా పల్లెటూరికి పోయి ఏం చేస్తామనుకునే రకం. మళ్ళీ వస్తారా రారా మమ్మీ? రాకపోతే నువ్విచ్చిన నెక్లెస్ ఆ వైకుంఠం తిరిగివ్వదు. రేయ్, నెక్లెస్ ఇచ్చారా మీ అమ్మ? వై? ఎందుకు అత్తయ్య గారు? బంగారం భారం తన మీద వేశారు అంటే ఏదో కథ నడిచే ఉంటుంది. నువ్వు నోరు మూసుకుంటావా? తను వేసుకోవడానికి గొలుసు కూడా లేదంటే నా నెక్లెస్ ఇచ్చాను. తిరిగిస్తుందనే అనుకుంటాం కదా. తిరిగి వస్తే మీ బంగారం పువ్వుల్లో పెట్టి ఇస్తానమ్మా. కాలగర్భంలో కలిసిపోయే ముందు ఆస్తులు, నగలు అన్నీ పనిచేస్తే మేలు తిలోత్తమమ్మా. గ్యారంటీగా 4 రోజుల్లో నన్ను సాగనంపాలని డిసైడ్ చేసుకునే వచ్చినట్టున్నావే. నువ్వే నా ప్రాణం తీసి గాయత్రి పాప మీదకు నెట్టేస్తావా ఏంటి? అత్తయ్య, ఏంటా మాటలు? చెప్పలేను నైని, అసలే నాకు శత్రువులు ఎక్కువ కదా. తను చెప్పిందే జరుగుతుందని మనతో పదే పదే చెప్పి ప్రాణం తీసి చూసారా అన్నట్టే జరిగిందనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాణం తీయాలనుకుంటే నాకు రెప్పపాటు పని. కానీ ఎవరు చేయగలరు? వారే ఆ కార్యాన్ని ధర్మబద్ధంగా, విధి విధానుసారంగా జరపాలి. మా అత్తయ్య ప్రాణం పోతే తనకి మోక్షం కలుగుతుందా? నీకెందుకంత ఆసక్తి నైని? అమ్మ మంచిగానే అడిగింది. మోక్షం లభిస్తే వాళ్లకు పునర్జన్మ అంటూ ఉండదు. కానీ నీకు ఆ అవకాశం, అదృష్టం లేవమ్మా. దురంధరమ్మ మోసే గర్భంలో ప్రాణం పెరుగుతుండొచ్చు, కానీ ఈ 4 రోజుల్లో నీ ప్రాణం పోతే మళ్ళీ తన బిడ్డగానే పునర్జన్మనెత్తుతావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.